తో కేసరిబాత్ చేయబోతున్నానండి. చాలా బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇక ముందుగా బొంబాయి రవ్వ తీసుకోవాలి 1½ కప్పు. అలాగే గీ తీసుకోవాలి. ఇక ఆ గీ అయితే ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టింటే గట్టిగా అయిపోయింది. అందుకనే కాసేపు ఇలా తీసి వేసాను. ఇక ఒక 2-3 టేబుల్ స్పూన్ల గీ వేసుకోండి. ఇక కాస్త గీ హీట్ అయిన తర్వాత ఇక గోడంబి ద్రాక్ష వేసుకొని బాగా ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక పక్కకు తీసేసుకున్నాం కదా, ఇంకా అదే గీలోనే మనము ఈ రవ వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. రవ బాగా వేయించుకుంటే మనకు కేసరిబాత్ అనేది బాగా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది. 5 నిమిషాల్లో మనం రెడీ చేసుకోవచ్చు. ఇక చూడండి రవ అయితే బాగా వేగిపోయింది కదా, ఇక పక్కకు తీసేసుకోవాలి. ఇక అదే ప్యాన్లోనే మనము నీళ్లు వేసుకోవాలి. ఇక నీళ్ళు అయితే నేనైతే 1½ కప్పు రవకి 3½ కప్పులు నీళ్ళు వేసుకున్నాను. ఇదే కొలతలతో వేసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. చాలా బాగా వస్తుంది కేసరిబాతు. ఇక చూడండి బాగా ఇలా నీళ్లు మరిగేటప్పుడు మనము రవ వేసుకొని బాగా కలుపుకోవాలి. వెంటనే కలిపేసుకోవాలి, లేదంటే ఉంటలు కడతాయి. చూడండి ఇలా గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని ఉడికేటప్పుడు బాగా రవ కలిపేయాలి. ఇక చూడండి గట్టిగా పడింది కదా రవ. ఇక చక్కెర వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1½ కప్పుకి రవకి 1 కప్పు చక్కెర వేసాను. ఇక మనం పైనాపిల్తో చేస్తున్నాం కదా కేసరిబాతు. ఇక ఈ పైనాపిల్ ముక్కల్ని మిక్సీ పట్టించుకోవాలి. ఇక ఆ పేస్ట్ మనము ఈ రవలో వేసేసుకోవాలి. చూడండి ఫుడ్ కలర్ మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కలర్ఫుల్గా ఉంటుందని వేసాను. ఇక చూడండి మన కేసరిబాత్ అయితే రెడీ అయింది. ముందుగా వేయించుకున్న గోడంబి ద్రాక్ష వేసేసుకున్నాం కదా. వావ్ సూపర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.